ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో నెల పాటు ఒక్క పొద్దులు ఉండి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని నెల రోజుల పాటు ఈరోజు నమాజ్ చేసి రంజాన్ పండుగను అయితే జరుపుకుంటారు. ఈరోజు అయితే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఏఎస్పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో అత్యంత వైభవంగా ఘనంగా అయితే రంజాన్ వేడుకలను నిర్వహించారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఎండలు తీవ్రంగా ఉండడంతో వక్ఫ్ బోర్డు వారు నమాజ్ చదివే వారికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫ్యాన్ సౌకర్యం పైన షామియా వేసి కింద మొత్తం ఫ్యాన్లు ఏర్పాటు చేశారు మొత్తం కూడా పైన. అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. అసలు రంజాన్ ఎందుకు జరుపుకుంటారు ఏంటి ఆ వివరాలన్నీ కూడా మనతో పాటు మా బ్రదర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం రండి. అసలు రంజాన్ ఎందుకు జరుపుకుంటారు? రంజాన్ అనేది మన ఇస్లామిక్ మంత్స్ అంతా కలిపితే ఈ నెల మాత్రం పవిత్రమైన నెల. ఈ నెలలో అందరూ ఉపవాసం ఉండి అసలు ఆకలి అనేది ఏంటి, ఆకలి అనేది ఏంటి దాని గురించి తెలుసుకుంటాము. రంజాన్ నెలలో ఏంటంటే ఉపవాసం ఉండి మన అందరికీ ఎలా జీవించాలి, మన లైఫ్ అంటే ఏంటి అంటే మనం ఆకలితో ఉండినా మనం ఏంటంటే దేవుడి కోసం ఏంటంటే అది ఆకలిగా ఉండి ఆ దేవుడిని ప్రార్థించుకుంటాము. ఈ నెలలో చాలా ఏంటంటే మన బిలీఫ్స్ ఏంటంటే ఈ నెలలో ఏదైనా మేము ఇలా ఉపవాసం ఉండి సాయంత్రం ఇప్పుడు ఉపవాసం బ్రేక్ చేసే టైం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దువా చేసుకుంటాం. ఏందని యాల్లా ఈరోజు నేనంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీకోసం ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు నేను కోరుకున్నది నాకు అందించేలాగా ఏదైనా అంటే మనకు ఇప్పుడు ఏదైనా బాధలు ఉంటాయి, దేని గురించి అయినా మేము దువా చేసుకుంటాము. ఇంకా ఆ రోజు ఆ సాయంత్రం అప్పుడు ఉపవాసం బ్రేక్ చేసేటప్పుడు ఏంటంటే ఆ టైమింగ్ చాలా పవిత్రమైనది. మనం ఏం కోరుకున్నా ఏమైనా అడుగునా ఆ టైమింగ్లో అల్లా మా దువాల్ని మా ప్రేయర్స్ని అన్నిటినీ ఏంటంటే కబూల్ చేస్తారు. అండ్ ఈ నెల అంతా ఉపవాసం ఉంటాము. లాస్ట్ రోజు చంద్రుడిని చూసి షవ్వాల్ షవ్వాల్ మొదటి రోజు ఈద్ చేసుకుంటాము. అది అంటే చెప్పడం ఏంటంటే రంజాన్ మాసం అంటే ఎవరు కూడా ఒడుగు దుడుకుల్ని అదేవిధంగా ఏదైనా కష్టం వస్తే ఆకలిని ఎలా భరించాలి అన్నది ఈ రంజాన్ మాసంతో మనకు కళ్ళ కట్టినట్టయితే కనిపిస్తుంది. ఏదైనా వాళ్ళకు ఏదైనా కూడా దేవుణ్ణి మనం డైరెక్ట్గా ప్రార్థించే ఏదైనా మనకు ఇబ్బందులు ఉంటే వాటిని దేవుడిని వచ్చేసి మనం ప్రార్థించే అవకాశం కూడా ఈ రంజాన్ మాసంలో ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు.